డియర్ స్టూడెంట్స్, ఇఫ్ యూ వాంట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, బీకామ్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆర్ మోటివేషన్ వీడియోస్ ఎక్సెట్రా ప్లీజ్ విజిట్ మై అనదర్ ఛానల్, దట్ ఈజ్ సులక్ష్మణ్ ఛానల్ ఫర్ మోటివేషన్ అండ్ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు సులక్ష్మణ్ ఛానల్. ఈ వీడియోలో బీకామ్ సెకండ్ సెమిస్టర్ సంబంధించినటువంటి ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్ నుండి కన్సైన్మెంట్ అకౌంట్స్ నుంచి ఒక ఇంపార్టెంట్ ప్రీవియస్ పేపర్ ప్రాబ్లమ్ ని చెప్పదలుచుకున్నాను. సో ఈ యూనిట్ లోనే కన్సైన్మెంట్ కి సంబంధించి జర్నల్స్ అడగడం జరుగుతుంది, ఒక్కొక్కసారి లెడ్జెస్ అడగడం జరుగుతుంది, ఒక్కొక్కసారి జర్నల్స్ మరియు లెడ్జెస్ కూడా అడగడం జరుగుతుంది కన్సైనర్ బుక్స్ లో, నెక్స్ట్ కన్సైన్ బుక్స్ లో కూడా. సో అందువల్లే ఈ ప్రాబ్లం లో కన్సైన్ బుక్ లో జర్నల్స్ అండ్ లెడ్జర్ కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఈ ప్రాబ్లం లోకి వెళ్లే ముందు అసలు వాట్ ఈస్ ద కన్సైన్మెంట్ అకౌంట్స్ అంటే ఏంటి, లేదంటే వాట్ ఈస్ ద కన్సైనర్, వాట్ ఈస్ ద కన్సైనీ, వాట్ ఈస్ ద అకౌంటింగ్ సేల్స్, వాట్ ఈస్ ద ప్రొఫార్మా ఇన్వాయిస్. సో ఇవన్నీ కూడా కాస్త కూస్త మనము తెలుసుకుని ప్రాబ్లం లోకి వెళ్తే ఈ యొక్క ప్రాబ్లం అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ థియరీ పార్ట్ మీకు 5 మార్క్స్ లో థియరీ పార్ట్ లో ఇంపార్టెంట్ టాపిక్స్ గా మనం చెప్పుకోవచ్చును. సో కన్సైన్మెంట్ అంటే ఏంటి అన్నది బ్రీఫ్ గా మీనింగ్ తెలుసుకునే తర్వాత నార్మల్ భాషలో, అంటే మనందరికీ అర్థమయ్యే భాషలో కూడా చెప్పడం అనేది జరుగుతుంది. సో ఒకసారి కన్సైన్మెంట్ అకౌంట్స్ గురించి కానీ చూసుకున్నానంటే, కన్సైన్మెంట్ అకౌంటింగ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ బిజినెస్ arrangement in which one person sends goods to another person for sale on his behalf, and the person who sends goods is called the consignor. Another person who receives the goods is called consignee, where the consignee sells the goods on behalf of the consignor on consideration of certain percentage on sale. సో ఈ విధంగా కన్సైన్మెంట్ మీనింగ్ గురించి చెప్పుకోవచ్చును. సో ఈ కన్సైన్మెంట్ అకౌంట్స్ అనేది మీకు క్లియర్ గా అర్థం అవ్వాలంటే చిన్న ఎగ్జాంపుల్ తో క్లియర్ గా మీకు చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ అనే వ్యక్తి హైదరాబాద్ లో ఒక కంపెనీ ఉందనుకోండి. సో అతను తన ప్రొడక్ట్స్ ని సేల్ చేయడం కోసము వైజాగ్ లో ఒక ఏజెంట్ ని పెట్టుకున్నాడు అనుకోండి, ఫర్ సపోజ్. సో పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ యొక్క కంపెనీ ఓనర్ ని కన్సైనర్ అంటాం. వైజాగ్ లో తన తరపున ఏజెంట్ గా పెట్టుకున్న వ్యక్తిని కన్సైనీ అంటాం. అంతేకాకుండా డైరెక్ట్ గా కన్సైన్మెంట్ అనకుండా ఏదైతే కన్సైనీ ప్లేస్ ఉందో ఆ ప్లేస్ తోటి కన్సైన్మెంట్ అకౌంట్స్ అనడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నారంటే వైజాగ్ కాబట్టి వైజాగ్ కన్సైన్మెంట్ అకౌంట్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా కన్సైన్మెంట్ గురించి మనం చెప్పుకోవచ్చును. అంటే ఈ యొక్క హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎక్స్ అనే వ్యక్తి కోసం ఇక్కడ వైజాగ్ లో ఉన్నటువంటి వై అమ్ముతాడు, సేల్స్ చేస్తాడు, దానికి ప్రతిఫలంగా కమిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ పదాలు ఉన్నాయి, అవన్నీ కూడా మీకు 5 మార్క్స్ లో కానీ 2 మార్క్స్ లో కానీ రావడం జరుగుతుంది. ఇక్కడ కన్సైనర్ ఎప్పుడైతే తన తాలూకు ప్రోడక్ట్ లేదా తన తాలూకు వస్తువుల్ని కన్సైనీకి పంపిస్తాడో, సో పంపించినప్పుడు ఆ తాలూకు ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ, ఆ ప్రోడక్ట్ తాలూకా ప్రైస్, ఆ ప్రోడక్ట్ తాలూకా ఇతర విషయాలు అవన్నీ పొందుపరిచి పంపించడం జరుగుతుంది. దాన్నే ప్రొఫార్మా ఇన్వాయిస్ అన్నది జరుగుతుంది. కన్సైనర్ కన్సైనీకి పంపించినటువంటి పర్టికులర్ పేపర్ ని ప్రొఫార్మా ఇన్వాయిస్ అని చెప్పి అనమంది జరుగుతుంది. సో ఓవరాల్ గా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత పర్టికులర్ పీరియడ్ లో ఏవైతే సేల్స్ చేసిన తర్వాత అడ్వాన్స్ రూపంలో కొంత, రిమైనింగ్ అమౌంట్ మొత్తం ఇచ్చేటప్పుడు కన్సైనర్ కు పర్టికులర్స్ పంపించేటువంటి పేపర్ ని దాన్ని అకౌంట్ సేల్స్ అనడం జరుగుతుంది. అంటే ఎన్ని అమ్మేము, అడ్వాన్స్ ఎంత ఇచ్చాము, తనకైన ఎక్స్పెండిచర్ ఎంత, సో రిమైనింగ్ అమౌంట్ ఎంత పంపిస్తున్నాము, ఏ రూపంలో పంపిస్తున్నాము, ఈ వివరాలతో కూడినటువంటి పేపర్ నే అకౌంట్ సేల్స్ అనడం అనేది జరుగుతుంది. అంటే కన్సైనీకి మొట్టమొదటి పంపించేది ప్రొఫార్మా ఇన్వాయిస్ అయితే, కన్సైనర్ కు లాస్ట్ ని పంపించేది అకౌంట్ సేల్స్ గా మనం చెప్పుకోవచ్చును. సో ఈ విధంగా మనము కన్సైన్మెంట్ అకౌంట్స్ గురించి చెప్పుకోవచ్చును. సో ఒకసారి ప్రాబ్లం చూసుకున్నా ఉంటే, రవి అండ్ కో ఆఫ్ కలకత్తా కన్సైన్డ్ ఆన్ 15th March 2019 45 cases of glassware costing 82,470 to Anand and Co of Tirupati for sale on commission 5% on gross sale proceeds. సో ఇక్కడ చూడండి, రవి అండ్ కో కలకత్తా అని అన్నాడు కాబట్టి, సో రవి అండ్ కో తాలూకా సేల్స్ ని ఒక ఏజెంట్ గా ఆనంద్ అండ్ కో సేల్స్ చేయబోతున్నాడు కాబట్టి రవి అండ్ కో కన్సైనర్ అవుతాడు, ఆనంద్ అండ్ కో కన్సైనీ అవుతాడు. కన్సైనీ తాలూకా ప్లేసు తిరుపతి కాబట్టి మనం ఎప్పుడైనా రాసేటప్పుడు తిరుపతి కన్సైన్మెంట్ అకౌంట్స్ అని చెప్పి మనం రాయాల్సిన అవసరం ఏదైనా ఉంది.
Ravi and Co. paid 1078 rupees towards freight and carriage. The goods arrived in Tirupati on 20th March 2019 and Anand and Co. paid clearing charges 470 rupees, sundry charges 118 rupees, carriage 204 and godown charges 180 rupees. The goods were sold by Anand and Co. as under 15 cases, each 2006 rupees per case, 22 cases, each 2100 per case. The remaining cases for 20,000. On June 21st, 2019, Anand and Co. sent a draft for 20,000 to Ravi and Co. on account. On 1st July, Anand and Co. forwarded an account sales together with a bill of exchange for the balance. Show journal entries and important ledger accounts in the books of both the parties. సో ఈ విధంగా ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రాబ్లం లోని బోత్ ది పార్టీస్ అన్నాడు. బోత్ ది పార్టీస్ మీన్స్ కన్సైనర్ అండ్ కన్సైనీగా మనం చెప్పుకోవచ్చును. సో ఎప్పుడైనా సరే ఎగ్జామినేషన్స్ లోని మనకి లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది కాబట్టి సో కన్సైనర్ బుక్స్ అనొచ్చు, ఒక్కొక్కసారి కన్సైనీ బుక్స్ అనొచ్చు, లేకపోతే జనరల్ మానేసి ఓన్లీ లెడ్జర్స్ అనొచ్చు, లేకపోతే లెడ్జర్స్ మానేసి ఓన్లీ జర్నల్సే రాయమని క్వశ్చన్ పేపర్లు ఇచ్చే ఆస్కారం కూడా ఉందని మనం చెప్పుకోవచ్చును. సో ఇప్పుడు కన్సైనీ బుక్స్ లో ఒకసారి మనం జర్నల్స్ అనేది చూద్దాం. సో ఆ విధంగా చూసినట్లయితే ఇన్ ది బుక్స్ ఆఫ్ ది ఆనంద్ అండ్ కో ఈజ్ నథింగ్ బట్ కన్సైనీ జనరల్ ఎంట్రీస్ అని చెప్పి డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్ అని వేసుకుని చూడండి. ఇక్కడ కన్సైనర్ ఖర్చు పెట్టినటువంటి 1078 అనేది కన్సైనీకి సంబంధం అనేది లేదు. కన్సైనీకి సంబంధం ఏంటంటే తను ఏం ఎక్స్పెండిచర్ చేశాడు, తను అడ్వాన్స్ కింద ఎంత ఇచ్చాడు, తన కమిషన్ కింద ఎంత తీసుకోవాలి, రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత పంపించాలి, ఇవి మాత్రమే కన్సైనీకి సంబంధించిన అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. సో మొట్టమొదట ఈ ఎక్స్పెండిచర్ చేయడం అనేది జరిగింది. 470, 118, 204 అండ్ ఆల్సో 180. సో దీనికి జనరల్ చూసుకునేలా ఉంటే మనకి టు క్యాష్ అకౌంట్ అంటే మొట్టమొదటి కన్సైనీ నుంచి పోయింది కాబట్టి ఇప్పుడు మనం కన్సైనీ బుక్స్ లో ఉన్నాం. కాబట్టి టు క్యాష్ అకౌంట్ అని చెప్పి అనాలి. సో ఎవరికి బదులు మనం చెల్లించామని చూసుకునేలా ఉంటే రవి అండ్ కో నిమిత్తం మనం చెల్లించడం జరిగింది కాబట్టి రవి అండ్ కో డెటా టు క్యాష్ అకౌంట్ అని చెప్పి 972 వేయాలి. బీయింగ్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ అను రవి అండ్ కో కన్సైన్మెంట్, రవి అండ్ కో నథింగ్ బట్ కన్సైనర్ అని మనం చెప్పుకోవచ్చును. సో నెక్స్ట్ మనం చూసుకునేలా ఉంటే అడ్వాన్స్ గా చెల్లించడం అనేది జరిగింది 20,000 రూపీస్. ఇది డ్రాఫ్ట్ రూపంలో కాబట్టి టు బ్యాంక్ అని చెప్పి మనం వేయాలి. సో ఎవరికి చెల్లించాడు, కన్సైనర్ కి. కాబట్టి రవి అండ్ కో డెటా టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పి 20,000 వేయాలి. డైరెక్షన్ బీయింగ్ ది అమౌంట్ సెంట్ బై డ్రాఫ్ట్ అని 20,000 రూపీస్ అని చెప్పి రాయాలి. సో నెక్స్ట్ మనం చూసుకున్నా ఉంటే చూడండి మొత్తం అంతా కూడా సేల్స్ చేయడం అనేది జరిగింది. సో దానికి కూడా జనరల్ అనేది రాయాలి. సో ఆ విధంగా చూసినట్లయితే బ్యాంక్ అకౌంట్ డెటా అని చెప్పి అమౌంట్ వచ్చింది కాబట్టి 96,290 అని చెప్పి రాసి టు రవి అండ్ కో అని చెప్పి 96,290 రాయాలి. సో బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రవి అండ్ కో. సో ఈ సేల్స్ ఎలా చేసాడు, ఆన్ బిహాఫ్ ఆఫ్ కన్సైనర్. కన్సైనర్ ఈజ్ నథింగ్ బట్ రవి అండ్ కో అని మనం చెప్పుకోవచ్చును. సో నెక్స్ట్ జనరల్ మనం చూసుకోవాలంటే ఉంటే ఫర్ సేల్ అండ్ కమిషన్ 5% ఆన్ గ్రాస్ సేల్ ప్రొసీడ్స్ అని ఉంది కాబట్టి దానికి జనరల్ చూసుకున్నా ఉంటే ఈ యొక్క 96,290 మీద 5% చూసుకున్నా ఉంటే రవి అండ్ కో డేటా టు కమిషన్ అకౌంట్ అని చెప్పి 4,815 వేయాలి. బీయింగ్ 5% కమిషన్ ఆన్ సేల్ ప్రొసీడ్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ కన్సైన్మెంట్ అని చెప్పి మనం రాయాలి. సో ఫైనల్ గా అంతా అయిపోయింది. ఫైనల్ గా ఈ యొక్క బిల్స్ రిసీవబుల్ రూపంలో రిమైనింగ్ అమౌంట్ పంపించడం అనేది జరిగింది. సో దానికని చూసుకున్నా ఉంటే ఈ యొక్క రవి అండ్ కో డేటా అని చెప్పి టు బిల్స్ పేబుల్ అకౌంట్ అని చెప్పి రాయడం అనేది జరిగింది. అంటే కన్సైనర్ కి అది బిల్స్ రిసీవబుల్ అవుతుంది, కన్సైనీకి అది బిల్స్ పేబుల్ అవుతుంది. కాబట్టి రవి అండ్ కో డేటా టు బిల్స్ పేబుల్ అని చెప్పి ఈ యొక్క రిమైనింగ్ బ్యాలెన్స్ అంటే 96,290 నుంచి మొత్తం ఎక్స్పెండిచర్, అడ్వాన్స్, కమిషన్ అన్ని తీసేక రిమైనింగ్ అమౌంట్ 70,503కి ఈ యొక్క జనరల్ రాయాలి. సో బీయింగ్ రిపీటెడ్ ఆఫ్ అమౌంట్ డ్యూ టు రవి అండ్ కో అని చెప్పి మనం రాయాలి. సో ఓవరాల్ గా అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నా ఉంటే ఇంపార్టెంట్ లెడ్జర్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఓన్లీ 1 లెడ్జర్ వస్తుంది, నథింగ్ బట్ కన్సైనర్ లెడ్జర్ అని మనం చెప్పుకోవచ్చును. సో ఆ విధంగా చూసినట్లయితే రవి అండ్ కో అకౌంట్ అని చెప్పి డేట్ పర్టికులర్స్ అమౌంట్ అని చెప్పి వేయాలి. సో ఇక్కడ కూడా సేమ్ కన్సైనీ తాలూకా జర్నల్స్ చూసుకుంటూ ఇక్కడ మనం ఈ యొక్క లెడ్జర్ ని మనం ఫిలప్ చేసేయచ్చు. సో కన్సైనీ జర్నల్స్ లోని రవి అండ్ కో ఉంటే ఇక్కడ ఆటోమేటిక్ గా రావడం అనేది జరుగుతుంది. సో రవి అండ్ కో డేటా టు క్యాష్ అకౌంట్ అని ఉంది కాబట్టి టు క్యాష్ అకౌంట్ అని చెప్పి 972 మనం వేయాలి. మరి అదేవిధంగా రవి అండ్ కో టు బ్యాంక్ అకౌంట్ అని ఉంది కాబట్టి టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పి 20,000 మనం వేయాలి. మరి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ డేటా టు రవి అండ్ కో ఉంది కాబట్టి బై బ్యాంక్ అకౌంట్, ఎందుకంటే రవి అండ్ కో అన్నది క్రెడిట్ లో ఉంది కాబట్టి బై బ్యాంక్ అకౌంట్ అని చెప్పి 96,290 మనం వేయాలి. మరి అదేవిధంగా
రవి అండ్ కో డెటార్ టు కమిషన్ అని ఉంది కాబట్టి టు కమిషన్ అని చెప్పి 4815 మనం వేయాలి. మళ్ళీ అదే విధంగా రవి అండ్ కో డెటార్ టు బిల్స్ పేబుల్ అకౌంట్ అని చెప్పి జనరల్ రాయడం అనేది జరిగింది కాబట్టి టు బిల్స్ పేబుల్ అకౌంట్ అని చెప్పి 70,503 రాయాలి. సో టోటల్ చూసుకున్నారంటే 96,290 మనం చెప్పుకోవచ్చును. సో ఈ విధంగా మనము ఈ యొక్క కన్సైన్మెంట్ అంటే ఏంటో అనేది ఇంట్రడక్షన్ పార్ట్ లో చెప్పుకోవడం జరిగింది. మళ్ళీ అదే విధంగా కన్సైనీ బుక్స్ లో జర్నల్స్ వేయడం జరిగింది. అదే విధంగా కన్సైనీ బుక్ లో లెడ్జర్ రాయడం జరిగింది. సో ప్రాబ్లం ఏమి అడిగినా సరే అంటే జర్నల్స్ అడిగినా, లెడ్జర్స్ అడిగినా, కన్సైనర్ బుక్స్ అడిగినా, కన్సైనీ బుక్స్ అడిగినా, ఏది అడిగినా సరే మనం రాయగలిగే విధంగా ఈ వీడియో చేయడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.